ఇప్పుడు మనం క్లాస్ 57 ఆఫ్ ప్యూర్ గైడ్ పార్ట్ 1 గురించి తెలుసుకుందాం. క్లాస్ 57లో ఏముంది? విండో డెలివరీ గురించి ఉంది. అది సైలెంట్లో పెట్టమ్మా కాసేపు. విండో డెలివరీ గురించి ఉంది. విండో డెలివరీ అంటే మనందరికీ తెలుసు. విండో డెలివరీ అంటే పోస్ట్ మ్యాన్ మన ఇంటికి వచ్చి ఇచ్చేదాన్ని డోర్ డెలివరీ అంటారు. విండో డెలివరీ అంటే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటే దాన్ని విండో డెలివరీ అంటారు. విండో డెలివరీ ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైనా పబ్లిక్ పోస్ట్ ఆఫీస్కి వచ్చి నేను డెలివరీ తీసుకుంటాను అని అనుకునే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చి పోస్ట్ మాస్టర్కి నా ఆర్టికల్స్ ఇక్కడే ఉంచండి, నేను వచ్చి తీసుకుంటానని ఒక కాగితం ఇస్తే సరిపోతుంది. అయితే ఆయన పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్లోనే రావాలి. రాత్రి 9 గంటలకు వచ్చి నా ఉత్తరాలు ఇవ్వమంటే ఎవరో. పోస్ట్ ఆఫీస్ 8 to 4 అనుకో, 8 to 4 ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్ 9 to 5 అనుకో, 9 to 5 ఎప్పుడైనా తీసుకోవచ్చు. 10 to 6 అయితే 10 to 6 లోపల. అంటే he has to come to take delivery of his articles within working hours of the post office. పోస్ట్ ఆఫీస్ పని వేళ మాత్రమే ఆయన వచ్చి తీసుకోవాలి. దానికి అతను ఏమి ఛార్జ్ కట్టాల్సిన పని లేదు, ఫ్రీగానే డెలివరీ తీసుకోవచ్చు. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. విండో డెలివరీ ఒక వ్యక్తి తీసుకోవాలంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఏమిటి అవి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. డెలివరీ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ బాక్స్ సిస్టమ్ ఉండకూడదు. పోస్ట్ బాక్స్ సిస్టమ్ ఉంటే డెలివరీ విండో డెలివరీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఎవరో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆర్టికల్స్ టు బి టేకన్ లూజ్. ఆర్టికల్స్ లూజ్గా తీసుకెళ్ళాలి. బ్యాగు తాళాలు ఇవన్నీ ఏముండవు. టు గివ్ రిటర్న్ ఆర్టికల్ స్టిల్ కాల్డ్ ఫర్. నేను వచ్చేంత వరకు నా ఉత్తరాలు ఆఫీసులో ఉంచండి అని ఒక ఉత్తరం రాసి ఇవ్వాలి. అంటే ఏంటి 3 షరతులు ఇప్పుడు చెప్పండి. అక్కడ పోస్ట్ బాక్స్ సిస్టమ్ కలిగి ఉండకూడదు. తర్వాత ఆర్టికల్స్ లూజ్గా తీసుకెళ్ళాలి. ఒక అప్లికేషన్ ఇవ్వాలి, నేను వచ్చేంత నా ఉత్తరాలు ఎక్కడే ఉంచండి, ఎవరికి ఇవ్వద్దు అని. ఆ 3 షరతులు వర్తిస్తాయి. దట్ ఈస్ అబౌట్ విండో డెలివరీ విచ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ప్యూర్ గైడ్ పార్ట్ 1 clause 57.